ఎంపీ ఈటెల రాజేందర్ సీఎం రేవంత్ రెడ్డిపై అసభ్యకర భాష వాడుతున్నారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి విమర్శించారు. ఈటెల పాగలగడయ్యాడని తెలిపారు. నా కొడక తలకాయ తిరుగుతుందా, మేము తిడితే ఊరేసుకుని చేస్తామని జగ్గారెడ్డి హెచ్చరించారు. ఈటెల గంజాయి తాగినట్టుగా మాట్లాడుతున్నాడని జగ్గారెడ్డి మండిపడ్డారు. నేను ఈరోజు ఎందుకు అరే ఈటెల రాజేందర్ నాక పాగలుగా అయినామని మేము అనలేమా? అరే ఈటెల రాజేందర్ నాక నువ్వు జరిగినవరా అని మేము అనలేమా? ఏమనుకుంటున్నావు నువ్వు? మేము తిడితే నువ్వు ఊరేసుకొని వస్తావురా నాయన? అసలు నేను చెప్తున్నా, నేను జగ్గారెడ్డిగా చెప్తున్నా. నేను ఈరోజు ఎందుకు మాట్లాడుతున్నా, ఇక్కడ ఉన్నది కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు. నేను అట్లా మీ సెన్సార్ లేదు తిట్టినట్టు వేస్తాము అని అంటే తిట్టి పడేస్తా ఈటెల రాజేందర్ని. ఎవడురా సైకో? ఎవడరా? పోస్టు దొరకక నువ్వు సైకో అయినవురా నాయన. ఆ గంజాయి తాగినోడు కూడా అధ్వానం అయిపోయినావు నువ్వైతే. ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుకున్నాడు, అయ్యిండు. ఇక్కడ ముఖ్యమంత్రి కావాలని రేవంత్ రెడ్డి అనుకున్నాడు, అయ్యిండు. నువ్వేం కాగలుగుతావు? బీజేపీలో ఏదేదో కావాలనుకుంటున్నావు. నువ్వు కాగలిగితే అడిగి ఏం అయితేనే లేవు కదాడా. ఇది ఆల్రెడీ కావాలి, సీఎంగా కావాలి అని అనుకున్నాడు ముఖ్యమంత్రి అయ్యాడు. ప్రజలు ఇక్కడ అవకాశం ఇచ్చారు. అక్కడ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు ముఖ్యమంత్రి ఆయన చేశారు. నీకు దిక్కు లేదు, దివానా లేదు. అరే ఈటెల రాజేందర్ నాక పాగలుగా అయినామని మేము అనలేమా? పశ్చిమ గోదావరి జిల్లా డీసీఎంఎస్ చైర్మన్గా నియమితులైన జనసేన పార్టీ రాష్ట్ర